నమస్తే ఫ్రెండ్స్. నమస్కారం. ఈరోజు మన తెలంగాణ కళారత్నాల్లో ఒక సీనియర్ మోస్ట్ సింగర్, క్లాసికల్ సింగర్, గురువు గారు మరియు కర్ణాటక సంగీతం యొక్క విశిష్టతను ఒక మంచి గురువు గారి దగ్గర గురు శిష్య పరంపర కింద నేర్చుకున్నటువంటి ఒక మంచి కళాకారుని పరిచయం చేస్తాను. నమస్కారం శ్రీనివాస్ యాదవ్. నమస్కారం సార్. శ్రీనివాస్ గారే అంటాను మిమ్మల్ని. తప్పకుండా సార్. ఏమంటే సంగీతానికి కులం ఉండదు కాబట్టి శ్రీనివాస్ గారు అంటారు. గురుతుల్యులు కాబట్టి మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. చాలా సంతోషం సార్. తెలంగాణ కళారత్నాలలో మాకు ఇచ్చినటువంటి అవకాశానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ మ్యూజిక్ చేశాను. ఎంఫిల్ భద్రాచల రామదాస్ గారి తర్వాత రాజా తూము నరసింహదాస్ గారికి రామదాస్ గారి ప్రభావము, త్యాగరాజస్వామి ప్రభావం మీద నేను పరిశోధన చేయడం జరిగింది. తర్వాత జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారి యొక్క వాంగ్మయం, స్తోత్రాలు, భుజంగాలు, అష్టకాలు అన్నీ కంపోజ్ చేస్తూ స్వరపరుస్తూ గానం చేస్తూ ఉంటాను. దానితో పాటుగా ఒక 15 ఏళ్ల నుంచి తెలంగాణలో అజ్ఞాతంగా ఉన్నటువంటి వాగ్గేయకార సంపదను వెలికి తీసి స్వరపరిచి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా పర్యటించి ఆ యొక్క తెలంగాణ అజ్ఞాత వాగ్గేయకార సంపదను కంపోజ్ చేసినటువంటి స్వరపరిచినటువంటి కీర్తనలను నేను నేర్పిస్తూ శిక్షణనిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాను. మీ గురుగారు ఎవరు? మా గురుగారు ఆలంపల్లి రామమూర్తి గారు సార్. ఆలంపల్లి రామమూర్తి గారు. ఏ ఊరు మీది? ఎక్కడ మీది? హైదరాబాద్లో ఉంటున్నాం సార్. ఓకే. మరి ఇప్పుడు ఎంత మీరు అంటే మీ ప్రక్రియలో మీరు ఏ ప్రక్రియ బాగా ప్రదర్శించగలరు? మీ ప్రక్రియలో నేను సంగీతంలో ఏ ప్రక్రియ మీకు బాగా ఇష్టమైనటువంటి ప్రక్రియ? కీర్తన. మనోధర్మ సంగీతం కాకుండా, కృతులు అట్లాంటివి కాకుండా కీర్తనలు, భుజంగాలు, అష్టకాలు, స్తోత్రాలు ఇవన్నీ అయితే కొంచెం నేను ఈజీగా పడడానికి అవకాశం ఉంటుంది. నా శక్తి చాలా ఇష్టం. మీ వయసు ఎంత మాస్టారు? 50 సంవత్సరాలు. 50. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను సంగీతం? నేను 30 సంవత్సరాలు. 35. గురు పరంపరగా 35 సంవత్సరాల నుంచి 89 నుంచి ఉన్నాను సార్. 89, 93, 98 ఎస్వి యూనివర్సిటీ బిఏ మ్యూజిక్, 98 హైదరాబాద్లో భాగ్యనగరంలో ఇక్కడికే వచ్చి అడుగు పెట్టాను తెలుగు విశ్వవిద్యాలయంలో. 2000కి అయిపోయింది. మళ్ళీ వివాహం అనంతరం మళ్ళీ హైదరాబాద్. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేశారు? ప్రోగ్రామ్స్ ముఖ్యంగా మనకు సద్గురువులు ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ చేశారు? ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి ప్రోగ్రామ్స్ చాలా చోట్ల చేశాం. కానీ ఎన్ని ప్రోగ్రామ్ చేసి ఉంటారు ఇప్పటికి? ఒక 1000 కాలచక్రంలో. 1000-1500. వెరీ గుడ్. చిన్నజీయర్ స్వామి దగ్గర ఎక్కువ సార్లు పాడాను. ఇక్కడ ఆస్థాన విద్వాంసులు ఉన్నారా? లేదు. ఎక్కడ ఆస్థాన విద్వాంసులో లేను. తెలంగాణలోనే ఆస్థాన విద్వాంసు. మీ దగ్గరే ఆస్థాన విద్వాంసు. నాకు నేనే ఏదైనా ఒక రాగం ప్రజెంట్ చేయండి చిన్నగా. మీ విద్య. తాండవ కృష్ణ శ్రీకృష్ణ తాండవ కృష్ణ. రాకమచర్ల వెంకటదాస్ గారు రాశారు. మధ్యమావతి రాగంలో నేను కంపోజ్ చేశాను. కృష్ణ తాండవ కృష్ణ శ్రీకృష్ణ తాండవ కృష్ణ కృష్ణ తాండవ కృష్ణ కృష్ణ మురహర కేశవ గిరిధర వైష్ణవ సాగర వరహిమకర శ్రీ కృష్ణ మురహర కేశవ గిరిధర వైష్ణవ సాగర వరహిమకర శ్రీ కృష్ణ తాండవ కృష్ణ అని 125,000 కీర్తనలు రాశాడు. అందులో 500 మనకు లభ్యమయ్యాయి. అందులోని ఆణిముత్యాలను 136 కీర్తనలు నేను కంపోజ్ చేశాను ఇప్పటి వరకు. ఎవరివి? మీరు ఒక స్పెషల్ ప్రక్రియ ఒకటి ఉందిగా, నేను విన్నాను మీ గురించి. ఏదో గళార్చన లాంటి ఏదో చేస్తారు. అట్లాంటివి సహస్రగళార్చన, లక్ష చెయ్యాలి. తెలంగాణ అజ్ఞాత వాగ్గేయకారుల మీదనే లక్షగళార్చన చేయాలి అనేది భారం ఉంది నెత్తిన. భారం అనుకోరాదు కానీ శత అయిపోయిందా? శత అయిపోయింది, సహస్ర అయిపోయింది, ద్విసహస్ర అయిపోయింది.
పంచసహస్ర కూడా అయిపోయింది. పంచసహస్ర ఎక్కడెక్కడ చేశారు ఇవన్నీ? దశసహస్ర కూడా అయిపోయింది. ఎక్కడెక్కడ చేశారు? ఎన్టీఆర్ స్టేడియంలో దశసహస్ర చిన్నజీఆర్ స్వామి వారు, మన డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు విచ్చేశారు, రమణాచారి సార్ గారు అందరూ విచ్చేశారు. ఎన్టీఆర్ స్టేడియం ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్తారు కదా? ఆన్లైన్లో కరోనా సమయంలో చెప్పారు, మిగతా టైంలో ఇప్పుడు ఎంతమందికి తర్ఫీదు ఇచ్చుంటారు మీరు? ఇప్పటికీ ఒక 50,000 మందికి. 50,000 మంది? 50,000 మంది, 1,00,000 మందికి. మీ పక్కకే మీ గురువు, మీ శిష్యులు ఎవరైనా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారా? ఎందుకంటే చాలా గురువు గారు అలాగే చెప్పారు. చాలా మంది పెట్టుకున్నారు, చాలా మంది పెట్టుకున్నారు. అది మిడిమిడి జ్ఞానంతోనే పెట్టుకుంటున్నారట అని అంటే అట్లా అనడానికి లేదు, కొంత జ్ఞానం ఉండి మెల్లమెల్లగా మెరుగుపరుచుకుంటారు. ఇప్పుడున్న యూత్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సంగీతము యూత్ టాపిక్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు? అంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్ వాల్యూస్ ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి యువత మాత్రం ఎప్పుడు కూడా శాస్త్రీయ కళలను కానీ, శాస్త్రీయపు అలవాట్లను కానీ, ఆహారపు అలవాట్లను కానీ ఏదైనా కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి వాల్యూస్ని పట్టించి తప్పకుండా ఏ జనరేషన్కైనా ఏ కాలానికైనా కొన్ని ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా సంస్కృతిని వాళ్ళు మోసుకొని వస్తారు, వెనకే మర్చిపోరు, ఇష్టపడతారు. దాంట్లో ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా దాంట్లో ఈదుతారు వాళ్ళు. ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో నుంచి కాకుండా ఉండేటటువంటి వాళ్ళు. మీరు ఏమేమి కష్టాలు పడ్డారు సంగీతం నేర్చుకునేటప్పుడు చెప్పండి. నేనేం కష్టాలు పడలేదు సార్, పడలేదు. సంగీతంలో ఎప్పుడు ఆనందమే తప్ప కష్టాలు అన్నది లేదు, ఎప్పుడు పడలేదు. సంగీతం వదిలేస్తే కష్టం, కానీ కొంతమంది సంగీతము నేర్చుకుంటే కష్టం అది ఇది అంటుంటారు. మీరేమైనా కష్టపడ్డారా? లేకపోతే అట్లా ఏం లేదు సార్. అంటే ఎకనామికల్గా ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది, అంతే. అది కష్టము బాధ అనుకోలేదు సార్ నేను. చేయలేదు, దాన్ని భక్తితో నేర్చుకున్నాను, అంతే. భక్తి ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కూడా, ఇప్పుడు బంగారం వ్యాపారం చేసే వాళ్ళు కూడా కష్టాలలో ఉండేవాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, డాక్టర్స్ చేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు, పొలిటికల్ అందరూ చేసుకుంటున్నారు. అంత ఆత్మహత్యలు చేసుకునే అంత ప్రెషర్ ఏ కళాకారులకు ఎవరికీ లేదు, మనకు లేదు. కష్టం, ఆనందము, భక్తి, ముక్తి. నిజంగా చూడండి, స్ట్రెస్తో ఎవరైనా మ్యూజిక్ వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యల వరకు వెళ్ళరు. సో మనకు కష్టాలు లేనట్టే. మనకు మంచి కామెంట్. వేరే వాళ్ళు అందరితో పోల్చుకుంటే ప్రతి ఎడ్యుకేషన్లో ఉన్నారు, స్పోర్ట్స్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక రంగాన్ని నేను విమర్శించట్లేదు, కానీ ఒక మ్యూజిక్ కళాకారులు ఎప్పుడు కూడా కష్టాలలో ఉన్నామండి అంటే ఏం కష్టాలు? ఎకనామికల్ కష్టాలు, అంతే. వాటిని తట్టుకుండే శక్తి కళాకారుడు ఖచ్చితంగా ఉంటుంది, అంతే కదా. వేరే కష్టాలు ఉండనే ఉండవు. ఈ క్లాసికల్ సంగీతము మరియు ఇప్పుడుండే ఫిలిం మ్యూజిక్ దీని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎలా ఉంది? అవి కూడా ఒక ట్రాక్స్ పట్టాలు లాంటివి వేస్తారు, అంతే. ఇది ఈ రూట్లో వెళ్తుంటుంది. అదేమో గర్భగుడి, ఇదేమో ఉపాలయాలు. ఇది అదేమో తెలియదు, కానీ ఒక 2 పట్టాలు లాంటివి ట్రాక్. అది కలవవు, బట్ లింక్ మాత్రం ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా ఇప్పుడు ఘంటసాల గారి కాలంలో ఉన్నప్పుడు శాస్త్రీయ సంగీతం ఎట్లా ఉండే, ఇప్పుడు సినిమా పాటలు ఉండేటప్పుడు ఇప్పుడు శాస్త్రీయ సంగీతంలో ఎప్పుడే కానీ డెప్త్ తగ్గలేదు సార్, పెరుగుతోంది. మిగతా వాటిల్లో ఎట్లా ఉందో మనకు గ్రాఫ్ పెరుగుతుందా, పాతాళంకి వెళ్తుందా? గ్రాఫ్ పెరుగుతోంది, డెప్త్ పెరుగుతోంది. ఇంకా ఇప్పుడు ఇప్పుడు జయదేవుని అష్టపదుల కాలం నుంచి ఇప్పుడు ఈ 20th సెంచరీలో వాగ్గేయకారులు రాసినటువంటి కీర్తనలు కూడా పాడుతున్నాం కదా. అంటే సబ్జెక్టు ఎంత పెరుగుతోంది, విపరీతంగా పెరుగుతోంది. అప్పటి నుంచి రాయగలుగుతారా? రాస్తారా మీరు? ఓన్లీ సంగీతం చేస్తారా? అంటే 5-6 సంవత్సరాలకు ఒక పాట ఎప్పుడైనా రాయాలనిపిస్తే తిక్క కుదిరితే రాస్తాను, అంతే తప్ప పాటలు రాసినటువంటి మహావాగ్యకార సంపద ఎంత ఉంది సార్. దానిపైనే ఫోకస్. కానీ నేను మళ్ళీ ఏదో రాసి అగ్గిపిల్ల, సగ్గుపిల్ల, కుక్కపిల్ల. జీవనోపాధి ఎలా ఉంది మీకు? జీవనోపాధి ఆర్థికంగానే ఇబ్బంది. ఇంకెట్లాంటి దాన్ని శుద్ధం మంచి దృఢం చేయాలని ఏం చేయాలంటే ఏం చేయలేం మనం. ప్రజలు ఏం చేస్తారో మనకు తెలియదు సార్. వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుందో, వాళ్ళు ఎవరిని ఆదరిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, ఎవరిని తీస్తారో తెలియదు. మీరు చెప్పండి, మీకు జీవనోపాధి పెరగాలంటే ఏం చేయాలి? ప్రజలు, కళాకారుల జీవనోపాధి పెరగాలంటే క్లాసికల్ మ్యూజిక్లో అంటే బాగుండే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అందుకే క్లాసికల్ వాళ్ళు కష్టాలు పడుతున్నారు, సంగీతం పాడేవాళ్ళు అట్లా కొలమానం లేనే లేదు. నిజంగా చాలామంది వెల్ ఎస్టాబ్లిష్. ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి ఒక మాసానికి? చెప్పలేము. దాంతోనే ప్రాబ్లం. ఒక నిలకడమైన ఆదాయం లేదు, ఎప్పటికీ ఉండదు. మనం మంచి పేరు వచ్చేసి మంచి బడ్జెట్ అట్లా తీసుకుంటే నెలకు 1-2 చేసినా తట్టుకోగలం. మనకు పేరు రాలేదు,
ఎవరో ప్రేమతో ఉన్నటువంటి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? అవన్నీ నేనేం పట్టించుకోను సార్. మామూలుగా వాళ్ళందరూ చాలా మంది ఇస్తూ ఉంటారు కానీ అవన్నీ అవార్డ్స్ ప్రైవేట్ సంఘాలు ఇప్పుడు హైదరాబాద్లో కానీ వేరే ఇతర ఆ రసమయి సంస్థ వారు డాక్టర్ ఎంకే రామ్ సార్ చాలా సార్లు ఇచ్చారు, ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు. జానకి అమ్మవారితో, సుశీల అమ్మవారితో, ఆ కోటి గారితో, ఓకే, అట్లనే పులిగడ్ హనుమంతరాయ్ శర్మ గారు. ఫిలిం సాంగ్స్ అసలు పాడరు మీద మీరు అంటే పాడతారా? నాకు అంత శక్తి లేదు సార్, పాడే అంత శక్తి ఆసక్తి లేదు, రెండు లేదు. ఓన్లీ క్లాసికలే. క్లాసికల్ అంటే క్లాసికల్కు ఫిల్మ్ సాంగ్స్కు మధ్యలో ఉండేటటువంటి భక్తి సంగీతం పడుతుంది. భక్తి సంగీతం నాకు క్లాసికల్ రాగాలాపనం అన్నీ వచ్చా? చేయలేను, నేను చేయలేరా? సరే, ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఏమైనా వెళ్ళారా? కర్ణాటక ఇట్లా పక్కన తమిళనాడు, ఆంధ్రాలో అయితే ఇంతవరకు చేయలేదు ప్రోగ్రామ్. ఒకటో రెండు పెద్ద విస్తృతంగా నా ప్రయాణం ఎన్ని ప్రోగ్రామ్ చేసిద్దారు ఇప్పటికి? అదే ఒక 1000 చిన్నవి అంతా కలిపి, అంతేగాని అట్లా 50,000 మంది పిల్లల్ని తర్ఫీదు ఇచ్చారు. 1,00,000 మంది వరకు. 1,00,000 మందికి విపరీతంగా. దాంట్లో మాత్రమే అయింది కానీ ఒక పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ ఇట్లా మంచి పేరు రావడం, ఎస్టాబ్లిష్ అవ్వడము, పెద్ద పెద్ద వాళ్ళకి లెజెండ్స్కి రీచ్ అవ్వడము, మంచి మంచి బడ్జెట్ ప్రోగ్రామ్స్ రాలేదు. కాబట్టి నార్మల్ ఇంకా జీవనం ఏమవుతుంది. తెలంగాణ కళారత్నాల గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ కోటి రతనాల వీణ. మా ఛానల్ గురించి అభిప్రాయం చెప్పండి. సో కళారత్న చూసారా మా చాలా చాలా మంది వాగ్గేయకారులు, మీరు కళాకారులందరినీ పరిచయం చేసుకుంటున్నారు, పరిచయం చేస్తున్నారు. దీనివల్ల కళాకారులకు చాలా ఉపయోగం. ఒక బ్రిడ్జి వలె ఎక్కడైనా కళ చూసినప్పుడు ఎవరైనా మీరు అంటున్నట్టు మీ మనసు ఈ కళాకారులకు ఇది చూసిన ద్వారా ఎవరైనా కార్యక్రమాలకు పిలవాలి అనే తపన మీలో గమనిస్తున్నాను నేను. అదే పరిచయం చేస్తున్నారు, సమాజాన్ని విస్తృతంగా పరిచయం చేస్తున్నారు. ఎందుకంటే మీ ఇంట వంట ఆ యొక్క సింగర్ కాబట్టి మీ ఫాదర్ గారు కూడా భాస్కర్ రావు సార్ కాబట్టి మీ ఊర్లో కూడా నేను ప్రోగ్రామ్ చేశాను, వేములవాడలో. ప్రతి సంవత్సరం చేస్తున్నాను శివరాత్రికి. మన ఆత్మీయత అంతుంది. మీ ఇక్కడ మన తెలంగాణలో ఎక్కడెక్కడ చేశారు టెంపుల్స్ 1000 స్తంభాల గుడి, మన్నెంకొండ, యాదగిరిగుట్ట నేను కింద పాడాను, పాతగుట్టలో పాడాను. సరే, పైన భద్రాచలం పాడాను 2-3 సార్లు. గణపతి దేవాలయం సికింద్రాబాద్ పాడలేదు. ఎక్కడ పెద్ద పెద్ద వేదికల్లో నాకు పెద్ద వేదిక అంటే మా గురువులు చిన్నజీర స్వామి వారు, మన వేములవాడ రాజన్న. అంతే పెద్ద పెద్ద వేదికల్లో నేను ఏ ఇప్పుడు కరీంనగర్లో కానీ ఎక్కడ ఉత్సవాలు, వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు అట్లంటే అవుతుంటాయి. మనం ఏ వేదిక కాంపిటీషన్ ఉంది కదా బాగా, అదేమో తెలియదు సార్. కాంపిటీషను మనకి ఏ టేషనో తెలియదు. మనం అబ్జర్వేషన్ కొంతకాలం చేశాను కానీ ఎందుకు రాలేదు ఏమీ అని ఇప్పుడు ఆరా తీయడం మానేశాను, పేరా తిప్పాను అంతే. చూసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే, వాడుకుంటూ వెళ్ళిపోవడం అంతే. వస్తే సోషల్ మీడియాలో బాగా వైరల్ ఉంది కదా, మీ ఛానల్ పేరేంటి? SVS భక్తి ఛానల్. మీది? నాది. అది 2000 మంది సబ్స్క్రైబర్స్. ఓకే, సరే. ఇప్పుడు ఇంకొక బిట్ వేయండి, ఇంకొక బిట్. అట్లా ఆ వారు రాసినటువంటిది స్వామి రారా శివలింగ అంటూ ఒకటి. స్వామి రారా శివలింగ నా చక్కనయ్య శివలింగ ఆరభిరాగంలో చేశాను. ఉపచారాలలో స్వామిని మానస పూజతో పిలుస్తున్నాడు రాకమచర్ల వెంకటదాస్ గారు. ఓకే, ఆ కీర్తన ఆరభిలో నేను కంపోజ్ చేశాను. స్వామి రార శివలింగ నా చక్కనయ్య శివలింగ అని. సో మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ బాగా విదేశాల్లో కూడా మీ ప్రదర్శన ఇచ్చి మన తెలంగాణకు, మన ఇండియాకు పేరు తేవాలని కోరుకుంటూ మీ నెంబర్ చెప్పండి. 9849053159. మరొకసారి 9849053159. ధన్యవాదాలండి, చాలా థ్యాంక్స్ మీరు నాకు టైం ఇచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, చాలా సీనియర్ కళాకారులు. థ్యాంక్ యూ, నమస్తే. సైనింగ్ ఆఫ్ లవ్లీ రఘునందన్. వీరి అవకాశం ఇవ్వండి, వీరికి జీవనోపాధి కలిగే విధంగా వీరికి మీ ప్రయత్నాన్ని కొనసాగించాల్సిందిగా అనుకుంటూ థ్యాంక్ యూ, నమస్కారం.